वारंगल जिला वारंगल पश्चिम नैनी राजेंद्र रेड्डी ने कहा, सार्वजनिक शासन सामूहिक प्रयासों का परिणाम है। वारंगल पश्चिम निर्वाचन क्षेत्र के विधायक नैनी राजेंद्र ने शहरी विकास के अवसर पर वारंगल पश्चिम निर्वाचन क्षेत्र के अंतर्गत आने वाले काकतीय मेडिकल कॉलेज परिसर से ग्रेटर वारंगल नगर निगम कार्यालय तक 9 दिवसीय सार्वजनिक प्रशासन विजय समारोह के पहले वर्ष के एक भाग के रूप में 2 के रन का आयोजन किया। पीपुल्स सरकार का गठन, मेयर गुंडू सुधारानी, आयुक्त अश्विनी तानाजी वाकाड़े के एक साथ झंडा लहराकर शुरुआत की। वारंगल केएमसी से GWMC कार्यालय तक एक रैली आई और नगर पालिका कार्यालय के इंडोर स्टेडियम में बल्दिया श्रमिकों को स्वास्थ्य किट और ठंडे सुरक्षात्मक कपड़े वितरित किए। विधायक नैनी राजेंद्र और राजेंद्र रेड्डी, मेयर गुंडू सुधारानी ने कहा कि लोगों को पिछले और एक साल में राज्य और हनुमाकोंडा जिले में विकास परिवर्तन पर ध्यान देना चाहिए। मुख्यमंत्री रेवंत रेड्डी ने कई विकास कार्यक्रम शुरू किए जो 10 सालों में नहीं किए जा सके। तेलंगाना वरंगल, भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా అభివృద్ధి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అధికార యంత్రాంగంలో కానివ్వండి, అందరూ కూడా పాల్పంచుకొని ఈ విజయోత్సవాల్లో పాల్గొని ప్రజలకు క్లుప్తంగా వివరించే విధంగా ఏమి జరుగుతున్నది, వరంగల్ జిల్లాలో గత పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ప్రత్యేకంగా వరంగల్ మనం తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నా వాటిని కొందరు చెడు ప్రచారం చేసుకుంటూ కూడా ప్రతాకం అదే పని పెట్టుకొని కూర్చోవడం కూడా అది దుర్మార్గం, అది మంచి పని కాదు. ఎవరు ఏ మంచి పని చేసినా సమర్థించాలి, చెడు పని చేస్తే విమర్శించాలి, కానీ ఒక విమర్శ తప్ప సమర్థన అనేది తెలియని మూర్ఖులకు కూడా ఇది గుణపాఠం కావాలనే ఉద్దేశంతో కూడా ఇవన్నీ జరుగుతుంది. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు వారం రోజుల పాటు రైజింగ్ తెలంగాణ విజయోత్సవాలని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అర్బన్ డే సందర్భంగా ర్యాలీ ప్రోగ్రాం, అదేవిధంగా హెల్త్ క్యాంప్, ఇనాగ్రేషన్స్ అన్నీ కూడా చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారికి, గౌరవ కమిషనర్ అశ్విని గారికి, గౌరవ కార్పొరేటర్స్ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, మెప్మాకి, ఆర్పీలకి, అదేవిధంగా మిగతా ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్కి, మలేరియా వర్కర్స్కి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ముందే వరంగల్ నగరానికి విచ్చేసి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ రోజు ఇచ్చినటువంటి హామీల మేరకు తిరిగి విజయోత్సవ సభ మహిళా సదస్సును ఏర్పాటు చేసి అందులో వరంగల్ నగరానికి ఎన్నో వరాలను ఇవ్వడం జరిగింది. ఎన్నో ఏండ్ల కళ అయినటువంటి